ఈ సమయంలో మరొక వాక్య పరిచయం చేయడానికి దైవజనులు మన మధ్య ఉన్నారు. ఒక మ్యారేజ్ కౌన్సిలర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, సార్ ఈరోజు మా 10th యానివర్సరీ, కానీ నాకు ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు. అదేంటండి, మంచి సంతోషకరమైన ఈ దినాన్ని ఇంటికి వెళ్ళకపోతే ఎలాగా అనేటువంటి మాటలు మాట్లాడుతుంటాను అంటున్నాడు. ఏం చెప్పమంటారు సార్, మాకు మొదట్లో చాలా బాగుండింది, మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు అలాగేమీ లేదు సార్ అంటున్నాడు. ఇక్కడ పెట్టిన తర్వాత వెంటనే గబగబా కాఫీయో కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చేది. ఆ డేస్ మరి మీరు చెప్పకండి సార్, మస్తు ఉండేది సార్, చాలా బాగుండేది సార్ అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏమైంది సార్ అంటే ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఏం చెప్పమంటారు సార్, అంత రివర్స్ అయిపోయింది సార్. నేను ఇప్పుడు ఇంటికి రాగానే ఇప్పుడు మరుగుతూ వచ్చేది కుక్క కాదు నా భార్య, చెప్పులు తెచ్చేది నా భార్య కాదు నా కుక్క అని అనేసరికి ఆయన అంటాడు నవ్వుతూ, అందులో పెద్ద తేడా ఏముందయా, ఎనీహౌ యు ఆర్ గెటింగ్ ద సేమ్ సర్వీసెస్. ఏమైనా సరే నీకు 2 సేవలు కేవలం అదే రకంగా అందుతున్నాయి కదా, అందులో బాధ ఏముంది అన్నాడు. నవ్వడానికి బాగున్నప్పటికీ కూడా ఆ కుటుంబంలో 10 ఏళ్లకి ప్రేమ కిందకి దిగజారిపోయింది అనే సంగతి ఎవరో చెప్పకుండానే అర్థమవుతుంది. అందుకనే ఈరోజు నేను వాక్యం నుంచి కొన్ని సంగతులు మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. అవి ఎలాంటివంటే, ఇక్కడ కూర్చున్న వారు 3 రకాల వారు ఉంటారు. ఒకటి, ఇప్పుడే పెళ్ళి కాబోతున్న వారు, ఎప్పుడో పెళ్ళి అయిపోయిన వారము, అసలు ఇంకా పెళ్ళే కాని వారు. ఈ 3 జాగ్రత్తగా వినాల్సినటువంటి సంగతులు. చాలా త్వరగా చెప్తాను, చాలా చక్కటి సంగతులు ఇవి. దేవుని వాక్యం నుంచి మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. ఈ యొక్క వాక్యానికి ఒకవేళ పేరు పెట్టుకోవాల్సి వస్తే 7 ups for your marriage to go up. 7 ups for your marriage to go up. నీ యొక్క వివాహము మీదకి వెళ్ళటానికి 7 అప్లు, అప్పులు కాదు, 7 అప్స్, 7 ఎత్తులు నువ్వు మీదకి వెళ్ళటానికి. అంతేకాదు, మాకు ఎందుకండి, మేము ఇప్పటికే 25 సంవత్సరాలు 30 సంవత్సరాల బట్టి కలిసి ఉన్నాం, 50 సంవత్సరాలు అయిపోయింది మా పెళ్లి సంగతి, ఇక మాకు మా అమ్మ అనేది మా అమ్మ ఎప్పుడు అంటుండేది, ఏదైనా అమ్మ మీరిద్దరూ బయటకు వెళ్ళొచ్చు కదా అంటే మా అమ్మ అనేది, మాకెందుకురా అంతా అయిపోయింది సంత అనేది, అంతా అయిపోయింది సంత అనేది. అంతా అయిపోయింది సంత అని అనుకునేటువంటి వివాహ స్థితిలో ఉన్నటువంటి వారికి కూడా 30-40 సంవత్సరాల వారికి కూడా ఈ మాటలు, నేను చెప్పబోయేటువంటి మాటలు ఉపయోగకరమైనటువంటి మాటలు. అలాంటి వారికి ఈ యొక్క మ్యారేజ్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటో తెలుసా? 7 ups to spice up your marriage. 7 ups to spice up your marriage. ఆనందపు కుటుంబాల్లోకి, సంతోషం వెళ్ళిపోతున్నటువంటి కుటుంబాల్లోకి స్పైస్ అప్ చేయడానికి, మరలా కుటుంబంలో ఎక్కడ లేని సంతోషము ఎక్కడ జాగ్రత్తగా వింటూ ఉండాలి. మేమందరం జాగ్రత్తగా వింటున్నాం, రైట్? మీ 2 మనసులే అటు ఇటు పోయే అవకాశం ఉంది కనుక గడిగడికి మిమ్మల్ని పిలుస్తూ ఉంటాను, నా మాటలు వింటూ ఉండండి. మొట్టమొదటిది వేకప్, అంటే ఉదయాన్నే తెల్లవారుజామున లేవాలి. వేకప్ దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మోడల్. ఎవరైనా ఉదయాన్నే లేచి దేవుని యొక్క ముఖాన్ని కోసం ఎతికినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆవిడ ఎవరో కాదు, అతను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మార్కు సువార్త 1:35 ఈ రకంగా ఉంటుంది. వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వైల్ ఇట్ వాస్ స్టిల్ డార్క్, జీసస్ గాట్ అప్, లెఫ్ట్ ద ప్లేస్, వెంట్ టు ఎ సాలిటరీ ప్లేస్ వేర్ హీ ప్రేయిడ్. అంటే 15వ వచనంలో ఈ రకంగా ఉంటుంది. ఆ ఇంటి స్త్రీ, ఆ యొక్క జ్ఞానవంతమైనటువంటి ఆ స్త్రీ ఉదయాన్నే లేచి ఏం చేస్తుందట, తన యొక్క ఇంటి వారికి పని వారికి బద్దం ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడట? చాలా చీకటి ఉండగానే, వైల్ ఇట్ ఇస్ స్టిల్ డార్క్. నేను అంటాను, ఏ భార్య అయితే, ఏ భర్త అయితే, భర్తకు క్రీస్తు మోడల్, భార్యకి ఈ ఐడియల్ ఉమన్ మోడల్గా ఉంటుంది. ఏ భార్య అయితే, ఏ భర్త అయితే తెల్లవారుజామునే లేచి దేవుని యొక్క ముఖాన్ని చూసుకొని దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకునేటువంటి వ్యక్తిగా, స్త్రీగా ఉంటే, భర్త గవిని దగ్గర కొనియాడబడతాడు, దేశపు యొక్క పెద్దల దగ్గర అతడు కూర్చుంటాడు. హీ విల్ బి సీటెడ్ అలాంగ్ విత్ ది సోమరి. తన పడక మీద ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. ఉతక మీద తొలిపి, దేవుని యొక్క వాక్యంలో ఉంది, సామెతల గ్రంథంలో. తొలిపి అంటే అక్కడే తిరుగుతుంటుంది, ఇలాగే తిరుగుతుంది, ఎక్కడికి కదలదు. ఎన్ని సంవత్సరాలు, మళ్ళీ హుదూదో లేకపోతే ఏ సునామీ వచ్చి ఇల్లు పడిపోయిన వరకు అది అక్కడే తిరుగుతుంటుంది, ఎక్కడ కదలదు. బద్ధకం. మే ఐ ఎంకరేజ్ యూ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఓన్లీ టు సీ యువర్ ఫ్యామిలీ గోయింగ్ అప్ విత్ ఈచ్ డే. ప్రతి దినము మీ కుటుంబము ఎత్తుకు ఎదుగునుగాక. అక్కడ ఏం చూస్తావు? దేవుని యొక్క ముఖం చూస్తావు, దేవుని యొక్క
కౌన్సిల్ని తీసుకుంటావు. ఈరోజు నీ కుటుంబానికి, నీ భార్యకు, నీకు ఉద్యోగంలో కానీ, నీ యొక్క మామూలు జీవితంలో కానీ రాబోయేటువంటి ప్రతి ఛాలెంజ్కి సరి మ్యాక్రో ఉండాలి. అంటే అర్థమేంటి? చాలా పెద్ద లాంగ్ టెంపర్మెంట్ ఉండాలి నీకు. ఉదాహరణకి ఈ యొక్క మాటలు ఆలోచన చేయండి. నువ్వు కానీ డ్రెస్ ఇంట్లో నువ్వు దయాలుత్వం డ్రెస్ వేసుకుని ఇంట్లో తిరుగుతున్నావు అనుకో, దీర్ఘశాంతం డ్రెస్ వేసుకుని ఇంట్లో తిరుగుతున్నప్పుడు భారతదేశంలో ఉండేటువంటి ఒక గొప్ప సంకటం ఏంటంటే, అత్తలు కోడలు రాగానే సూటిపోటి మాట్లాడకపోతే అత్త కాదేమో, నా పోస్ట్ పోతుందేమో అన్న లెవెల్లో ఏదో ఒక మాట వాళ్ళు అంటూనే ఉంటుంటారు. ఈ గిన్నె ఎక్కడెందుకు పెట్టావు, ఆ గిన్నె అక్కడెందుకు పెట్టావు. మా ఇంట్లో ఎప్పుడూ ఇలాంటిది లేదు. ఇలాంటి మాటలు, రకరకాల మాటలు వాళ్ళు ఆడుతూ భయంకరంగా మనస్సును గుచ్చేటువంటి సమయాలు. అంటే కుదరదు, అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎంత పెద్ద దైవజనుడు అయినా, ఎంత పెద్ద గొప్ప వ్యక్తివైనా, ఏ వ్యక్తివైనా కూడా నీకు ముక్కు మీద కోపమండి అని నీ భార్య కానీ సాక్ష్యం ఇచ్చిందంటే, ఏది నీ గుండెకు గాయమయ్యే విధంగా ఒక్క మాట కూడా తగలదు. ఎందుకో తెలుసా? నీ మీద ఉన్న డ్రెస్ మ్యాక్రో థూమోస్ కనుక. సో రైట్. రెండవది ఏం చెప్పాను? మొట్టమొదటిది ఏం చెప్పాను? వేకప్. రెండవది డ్రెస్. మూడవది మేకప్. మేకప్ అంటే మేకప్ వేసుకోవడం. పెళ్లి కూతురికి మరి ఈరోజు మేకప్ వేసారో లేదో నాకు తెలియదు. హౌ మచ్ దే స్పెండ్ ఆన్ మేకప్స్. వైజాగ్లో ఒక పెద్ద ఏసీ షోరూమ్ ఉంది, దాని పేరే మేకప్. అందులో చూసేటువంటి వ్యక్తులు, అందులోకి ఎక్కి నడిచేటువంటి వ్యక్తులు చూస్తున్నప్పుడు ప్రపంచం ఎంతగా మేకప్ చుట్టూ పరిగెడుతుందో అర్థమవుతుంది. బయటికి అందంగా కనబడాలని, విపరీతంగా చక్కగా ప్రొజెక్ట్ చేసుకోవాలనేటువంటి తపనతో, ఆ మాటకు వస్తే మనం నివసిస్తున్నదే సెల్ఫీ కల్చర్లో నివసిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఒక బీచ్ ఒడ్డుకు వచ్చావంటే తక్కువని సెల్ఫీ, వెంటనే ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం వాట్సాప్లోను, ఫేస్బుక్లోనే వెళ్ళిపోతుంది. ఎందుకు? వీఆర్ ఫిల్డ్ అప్ విత్ అవర్ సెల్ఫ్. ఎంతో కాలంగా పెళ్ళైన వారు ఉన్నాము. భార్య ముఖంలోకి, భర్త ముఖంలోకి ముఖాముఖిగా చూసుకొని హృదయంలో ఉన్నటువంటి నొప్పులను, గాయాలను విప్పి మాట్లాడుకొని ఎంత కాలం అయింది. కుటుంబాల్లో ఎంతో చక్కగా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం, కానీ పిల్లల చదువు గురించి మాట్లాడుకుంటాం, దాని గురించి మాట్లాడుకుంటాం, అన్ని మాట్లాడుకుంటాం, కానీ ఓపెన్గా హార్ట్ టు హార్ట్ మాట్లాడుకునేది చాలా తక్కువ. నేను అంటాను, ఒకవేళ ఈ యొక్క ఎర్లీ మంత్స్లో మీరిద్దరు ఓపెన్గా ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ యు విల్ ఆల్వేస్ బి ఓపెనింగ్ అప్. టేక్ టైం. ఈ యొక్క ప్రపంచంలో అందరూ పరుగులెత్తేదే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 10-10:30 వరకు పరుగులెత్తు పని చేసుకునే ఉద్యోగం. చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి ఆ సందర్భం గురించి మాట్లాడుతున్నాను. ఇఫ్ యు వాంట్ టు స్పైస్ అప్ యువర్ మ్యారేజ్, may I encourage all the spouses here to open up with your husband, with your wife, so that you will see your wedding, your marriage going up with each day. సాధారణంగా వెళ్తున్నానని చెప్పు, ఎక్కడికి వెళ్తున్నానని చెప్పు అంటాడు. అనగానే ఆవిడేమంటుంది? అక్కడి నుంచి విన్నామని చెప్పు అంటదన్నమాట. విన్నామని చెప్పు. ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య మాటలు, ఈ భర్త మీద రాసినటువంటి తప్పులు డబ్బ తీస్తే అందులో రాశారు కదా, ఇక నువ్వు నన్ను పట్టించుకోవు మొట్టమొదటిది. రెండవది, నాతో సరిగ్గా మాట్లాడవు. ఇంటికి వచ్చినా సరే నన్ను పట్టించుకోవు, నువ్వు న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటావు. నువ్వు అస్సలు ఏనాడు కూడా చెప్పిన టైంకి ఇంటికి రాలేదు, ఏనాడు కూడా ఒక్కరోజు పువ్వులు పొందేలేదు, ఏనాడు కూడా నేను వండిన కూరని ఏనాడు కూడా నువ్వు అప్రిషియేట్ చేయలేదు. ఆ తర్వాత నువ్వు స్నానం చేసుకుని వచ్చి తడి టవల్ మంచం మీద అలా పడేస్తావు. ఫుల్ సాక్స్ తెచ్చి ఏదో పెద్ద గొప్ప అన్నట్టు దేని మీద పెడతావు? మంచం మీద పెడతావు. ఇలాగ ఒకటి తప్పుల చిట్ట రాస్తున్న ప్రతి చీటి, డే నెంబర్ 1 కొన్ని తప్పులు, డే నెంబర్ 2 కొన్ని తప్పులు. ఈ తప్పులన్నీ వింటున్నప్పుడు భర్త అంటున్నాడు, ఐఎమ్ సారీ అని అంటున్నాడు. ఇప్పుడు 31 సారీల తర్వాత ఈ డబ్బా విప్పంగానే ఇప్పుడు ఈయన రాసినటువంటి తప్పుల చిట్ట ఎలా ఉంటుందని చూస్తున్నారు. మొట్టమొదటి కాగితాన్ని తీశారు. భార్య తొందరగా చదవలేకపోతుందండి. అందులో ఏమో రాసింది తెలుసా? 3 పదాలు. ఐ లవ్ యు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రెండో కాగితం తీశారు. ఐ లవ్ యు. 31 కాగితాల్లో 31 సార్లు రాశాడు భర్త. ఏమని?
ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు అర్థమైంది ఈ 15 సంవత్సరాల్లో వారి మధ్యలో మిస్ అయిపోయినటువంటి సంగతి ఏంటి మిస్ అయిపోయింది? ప్రేమ మిస్ అయిపోయింది. డబ్బులు ఉన్నాయి, అందం ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ మిస్ అయిపోయింది. అందుకోసం దేనికి వాక్యంలో వీటన్నిటికీ అనుబంధమైనటువంటి పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకుని